భారతదేశపు తొలి విదేశీ జన ఔషధి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? మారిషస్. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ బుధవారం మారిషస్లో భారతదేశపు మొట్టమొదటి విదేశీ జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? రచిన్ రవీంద్ర, న్యూజిలాండ్ ఆటగాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్కి చెందిన రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు. రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా అందుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచి మూడో టైటిల్ను కైవసం చేసుకుంది. ఆదివారం దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి భారత్ 7వ ఐసీసీ టైటిల్ విజయాన్ని సాధించింది. 2029 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారతదేశం నిర్వహిస్తున్నది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పీస్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? బుర్కినా ఫాసో. ప్రపంచంలో ఉగ్రవాదం వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశం బుర్కినా ఫాసో. 2025 గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ నివేదికలో పాకిస్తాన్ ఉగ్రవాదం వల్ల ఎక్కువగా ప్రభావితమైనటువంటి రెండవ దేశం. ఈ జీటీఐ అనేది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ ప్రతి సంవత్సరం ప్రచురించేటటువంటి నివేదిక. టాప్ 10 దేశాలు వచ్చి బుర్కినా ఫాసో, పాకిస్తాన్, సిరియా, మాలి, నైజర్, నైజీరియా, సోమాలియా, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్ మరియు కెమెరూన్. ఇటీవల 5వ ఏషియా మహిళల కబడ్డీ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? భారతదేశం. భారత మహిళల కబడ్డీ జట్టు ఫైనల్లో ఇరాన్ను ఓడించి తమ 5వ ఏషియా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకుంది. మార్చి 8న జరిగిన ఫైనల్లో ఆతిథ్య జట్టుపై 32-25 స్కోర్ తేడాతో విజయం సాధించి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్లోని టెహ్రాన్లో జరిగిన ఏషియా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 టైటిల్ను భారత్ గెలుచుకుంది. ఇటీవల ఏ బ్యాంకు ప్రాజెక్ట్ హక్కును ప్రారంభించింది? హెచ్డిఎఫ్సి బ్యాంకు. హెచ్డిఎఫ్సి బ్యాంకు మార్చి 2025లో ప్రాజెక్ట్ హక్కు అనగా హవాయి అనుభవి కళ్యాణ కేంద్రంను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు భారత వైమానిక దళం అనగా ఐఏఎఫ్ నుండి వచ్చిన మాజీ సైనికులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడింది. ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐఏఎఫ్ మరియు సిఎస్సి అకాడమీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ప్రాజెక్టు మాజీ సైనికులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబాలకు సేవలు మరియు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. సీట్ల సామర్థ్యం పరంగా ప్రపంచంలో 2వ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన సంస్థగా ఇటీవల ఏ విమానయాన సంస్థ అవతరించింది? ఇండిగో. అధికారిక ఎయిర్లైన్ గైడ్ తాజా నివేదిక ప్రకారం సీట్ల సామర్థ్య పరంగా ప్రపంచంలో 2వ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన సంస్థగా 2వ స్థానాన్ని పొందడం ద్వారా ఇండిగో ఎయిర్లైన్స్ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. 2024లో ఎయిర్లైన్ సంవత్సరానికి 10.1% వృద్ధిని నమోదు చేసింది. ఈ వృద్ధితో ఇండిగో ఖతార్ ఎయిర్లైన్స్ కంటే కొంచెం వెనకబడి ఉంది. ఖతార్ ఎయిర్లైన్స్ 10.4% పెరుగుదలను నమోదు చేసింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం వార్తల కంటెంట్ను
పర్యవేక్షించడానికి మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రింటు, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా వార్తలను విశ్లేషించడానికి మీడియా మానిటరింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నది. ప్రభుత్వ తీర్మానం ప్రకారం ఈ కేంద్రం ప్రింటు మరియు ప్రసార మాధ్యమాల్లోని అన్ని వాస్తవ మరియు తప్పుదారి పట్టించే వార్తల నివేదికలను సేకరించి విశ్లేషించి వాస్తవ నివేదికను సిద్ధం చేస్తుంది. ఏ రాష్ట్ర మంత్రివర్గం ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకం అమలుకు ఆమోదం తెలిపింది? ఉత్తరాఖండ్. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధ్యక్షతన జరిగిన ఉత్తరాఖండ్ మంత్రివర్గం రాష్ట్రంలోని అధికారులు మరియు ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వ ఏకీకృత పెన్షన్ పథకాన్ని అనగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఎన్పిఎస్ అనగా జాతీయ పెన్షన్ వ్యవస్థ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద ఒక ఎంపికగా ఏకీకృత పెన్షన్ పథకమును ప్రవేశపెట్టింది. తద్వారా వారు పదవి విరమణ తర్వాత హామీతో కూడిన చెల్లింపును పొందవచ్చు. ఏకీకృత పెన్షన్ పథకం ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. ఇటీవల బెంగళూరు నగర విశ్వవిద్యాలయానికి ఎవరు పేరు పెట్టారు? డాక్టర్ మన్మోహన్ సింగ్. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం బెంగళూరు నగర విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ మన్మోహన్ సింగ్ బెంగళూరు విశ్వవిద్యాలయంగా మార్చనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఏ రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ నగరానికి రతన్ టాటా పేరు పెట్టారు? అస్సాం. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జాగీర్ రోడ్లోని ఎలక్ట్రానిక్ సిటీ పేరును రతన్ టాటా ఎలక్ట్రానిక్ సిటీగా మార్చనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ తయారీలో అగ్రగామిగా నిలవాలనే రాష్ట్ర లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు వ్యూహాత్మక బిట్కాయిన్ రిజర్వ్ను సృష్టించడానికి కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు? అమెరికా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మక బిట్కాయిన్ రిజర్వ్ మరియు యుఎస్ డిజిటల్ అసెట్ స్టాక్ పైలను స్థాపించడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఏ దేశం గ్లాస్ సీలింగ్ ఇండెక్స్ 2025లో అగ్రస్థానంలో నిలిచింది? స్వీడన్. ది ఎకానమిస్ట్ కంపైల్ చేసిన గ్లాస్ సీలింగ్ ఇండెక్స్ శ్రామిక మహిళలకు ఉత్తమ మరియు చెత్త దేశాల విశ్లేషణను అందిస్తుంది. ఈ సంవత్సరం స్వీడన్ శ్రామిక మహిళలకు ఉత్తమ దేశంగా తన స్థానాన్ని తిరిగి పొందింది. గత 2 సంవత్సరాలుగా అగ్రస్థానంలో ఉన్న ఐస్లాండ్ను అధిగమించింది. ఇటీవల భారతదేశం T-72 ట్యాంకులకు ఇంజన్ల సరఫరా కోసం ఏ దేశ సంస్థతో ఒప్పందంపై సంతకం చేసింది? రష్యా. T-72 ట్యాంకుల కోసం 1000 HP ఇంజిన్లను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం రష్యాకు చెందిన రోసోబోరో నెక్స్పోర్ట్తో ఒప్పందంపై సంతకం చేసింది. ఇటీవల శాస్త్రవేత్తలు ఏ దేశం భూమిపై అత్యంత పురాతనమైన ఉల్కను గుర్తించింది? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు భూమిపై తెలిసిన పురాతన ఉల్క ప్రభావ బిలాన్ని గుర్తించారు. ఇది భూగ్రహం నిర్మాణం మరియు జీవమూలాల అవగాహనను బాగా మార్చగల ఆవిష్కరణ. ఇటీవల ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా
రివర్ క్రూయిజ్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి ఏ కేంద్రపాలిత ప్రాంతంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? జమ్మూ అండ్ కాశ్మీర్. కేంద్రపాలిత ప్రాంతంలో రివర్ క్రూయిజ్ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం పర్యాటకాన్ని మెరుగుపరచడం, ఉపాధిని సృష్టించడం, ఆర్థిక వృద్ధిని పెంచడం మరియు నదీ ఆధారిత విశ్రాంతి పర్యాటకాన్ని ప్రవేశపెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీనగర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద్ సోనోవాల్ సమక్షంలో సంతకం చేసింది. ఇటీవల ఎన్ఎండిసి అనగా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సీఎండీగా ఎవరు నియమితులయ్యారు? అమితవ్ ముఖర్జీ. జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా అమితవ్ ముఖర్జీ నియమితులయ్యారు. ఇటీవల ఆల్ ఇండియా ఉమెన్ అడ్వకేట్స్ కాన్ఫరెన్సు ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీ. కుటుంబ కేంద్రీకృత పౌర డేటాబేస్ను ఏర్పాటు చేయాలని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది? అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల ఏ కేంద్ర మంత్రి ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూట్ పోర్టల్ను ప్రవేశపెట్టారు? అశ్విని వైష్ణవ్.